పరిపశ్యంతో జ్యోతిరుత్తరం నమో నమో భగనారద సంగో. అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాల మధ్య మన టీటీడీ వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ధన్యవాదాలు. వేసే కార్యక్రమము జరపబడుతుంది అతిథుల ఆధ్వర్యంలో. సార్ 1 2 3 సార్ 1 2 3 జనరల్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ జనార్దన్ గారు, సూపరింటెండెంట్ గారు, ప్లాటూన్ కమాండర్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రామచంద్ర గారు, ప్లాటూన్ కమాండర్. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎంప్లాయీస్ని, అందులో యూత్ చాలా తక్కువ ఉన్నారు. యూత్ను కూడా బాగా మనం పెంచాలి. ఎట్లా పెంచాలి అంటే ఇయర్లీ స్పోర్ట్స్ కోటా కింద టీటీడీలో కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక 7-8 విభాగాలు తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఆ అనుభవంతో చెప్తున్నా, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చాము. కాబట్టి యువ గారు కానీ అడిషనల్ యువ కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము, 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము, ఆడిచ్చాము, పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను, చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు, నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. నాకు ఇప్పుడు ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. దాని మీద నేను ఒకరోజు వస్తాను, మీతో అందరితో కూర్చుంటాను, లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరూ కూడా. సో ఈవో గారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు, మెంటల్ పీస్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీరు కానీ లడ్డు ప్రసాదాలు కానీ ఏదైనా సరే మనం రిసెప్షన్లో కానీ ఎక్కడైనా సరే ఏ సేవ అయినా సరే చాలా బాగా చేస్తున్నామని అందరి ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఇంత ప్రెషర్కి మనం లోనయ్యి మనం చేస్తున్నాము, మనకు కూడా ఎంతో మనకు ఒక బ్రేక్ అనేది అవసరం. ఇలాంటి సందర్భంలో ఈ బ్రేక్ ఈ క్రీడోత్సవాల్లో రావడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ ఉత్సవాల ద్వారా మనకి అందరిలో కూడా టీమ్ స్పిరిట్ ఒకటే డెవలప్ అవ్వడము, అలాగే అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ దీంట్లో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయడం, టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వడము, అలాగే స్పోర్ట్స్మెన్షిప్ డెవలప్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటన్నిటి వలన ఇందాక మా ఎడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, ప్రతి వారు కూడా
ఇండివిజువల్ లెవెల్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇండివిజువల్ లెవెల్లో ప్రతిరోజు కూడా తమ కోసం 1 గంట సేపు వ్యాయామం కోసం తప్పనిసరిగా పెట్టుకోవాలి. అంతేకాదు తమ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది అలవాటు చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ ఫిట్నెస్ అనేది మనము ఒక హ్యాబిట్ లాగా చేయాల్సి వస్తుంది. మనం కూడా మన హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనము మన లైఫ్ స్టైల్ మనం కరెక్ట్గా ఉండకపోతే మనకు కూడా కొద్దిగా ఏజ్ రాగానే మనకి అనేక రకాల హెల్త్ సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే మనం చేయాల్సి వస్తుంది. అలాగే ప్రొడక్టివిటీ, మనకి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక స్పోర్ట్స్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు, ఫిట్నెస్ లేకుండా ఉన్నవాళ్ళు ఎలా చేస్తారంటే దాంట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ లెవెల్స్లో విధానంలో చాలా తేడా ఉంటుంది. అది స్పోర్ట్స్ రెగ్యులర్గా పర్సూ చేసేవాళ్ళు చేసుకునే వాళ్ళకి అది డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మన ప్రొడక్టివిటీ లెవెల్స్ కూడా పెరగడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఎంతో ప్రతి సంవత్సరం టీటీడీ మేనేజ్మెంట్ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఎంప్లాయీస్ కోసం ఈ ఈవెంట్ చేయడం అనేది చాలా బాగుంది. అలాగే ఫస్ట్ ప్రైజ్ కింద నాకు తెలిసి 2000, సెకండ్ ప్రైజ్ 1800, థర్డ్ ప్రైజ్ 1600 ఇలాగ గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వడం, అలాగే వివిధ రకాల అవార్డ్స్ ఇవ్వడం కూడా నాకు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ ఈవెంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎంప్లాయీస్ అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను మీ అందరికీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం 1977 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ఈ క్రీడోత్సవాల్ని నిర్వహించడం చాలా మంచి సంప్రదాయం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎక్కడ చూసినా సరే అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి మన జీవితంలో చాలా ఎక్కువైపోయాయి. మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్పులు చెందాయి. అలాగే మన యాటిట్యూడ్లో కూడా చాలా మెటీరియలిస్టిక్ కల్చర్ అది ఎక్కువ అవడం అనేది మనం చూస్తున్నాము. వీటన్నిటి వలన ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఓవరాల్గా ఎక్కువ ఉండడం, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ యాక్టివిటీ ఉన్న లైఫ్కి మనము ఎక్కువగా అలవాటు పడ్డాము. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేని లైఫ్ మనము అలవాటు పడ్డాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉండే నంబర్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మనకి టీటీడీ వరకు వస్తే మనం రోజుకి లక్షలాది మంది భక్తులకి దర్శనాలు కల్పిస్తాము. అలాగే వివిధ సేవలు వారికి అందిస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ ఉండడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పిల్గ్రిమ్స్ యొక్క భక్తుల యొక్క ఎక్స్పెక్టేషన్ పెరగడం, అలాగే అందరి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం, ఆ తర్వాత మీడియా స్క్రూటినీ, లేకపోతే మీడియాలో వచ్చే రాంగ్ న్యూస్లు లేకపోతే రైట్ న్యూస్లు, ఇవన్నీ కూడా మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ కూడా క్రియేట్ చేస్తుంటే ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. యాక్టివిటీస్ కూడా మనం లోన్ అవుతుంటాము. అలానే చాలా రకాలైన ఎమోషన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ఈ రకమైన వాతావరణంలో ఆధునిక కాలంలో మనందరం కూడా ఏదో ఒక భావోద్వేగానికి ఎప్పుడు కూడా గురవుతూ ఉంటాం. ఈ రకమైన పరిస్థితుల్లో రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది. రోజువారీ పర్సనల్ లెవెల్లో స్ట్రెస్ బస్టర్ గేమ్ ఆడటం, యోగా చేయటం, లేకపోతే టీమ్ గేమ్స్ ఆడటం, లేకపోతే ఇండివిజువల్ గేమ్స్ ఆడటం, లేకపోతే కొన్నిసార్లు ప్లెజర్ గేమ్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ట్రెజర్ హంట్ లాంటివి, ఇట్లాంటివి కూడా కొన్ని గేమ్స్ ఉంటాయి. సో ఇటువంటి ఏదో ఒక కార్యక్రమంలో 1 గంట పాటు ఇన్వాల్వ్ అయితే మనకి ఇందాక ఎవరో చెప్తున్నారు, శారీరకంగా కూడా మనం హెల్దీగా ఉంటాం. అలానే మానసికంగా కూడా చాలా హెల్దీగా ఉంటాం. శారీరకంగా మానసికంగా హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే మనము పనిచేసే ప్రదేశంలో చాలా చక్కగా కానీ, ప్రొడక్టివ్గా కానీ, వర్క్ ఓరియంటెడ్గా కానీ, డిసిప్లిన్గా కానీ, కాన్సన్ట్రేషన్తో కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
సో స్పోర్ట్స్ మీట్ అనేది ఇది ఏదో ఒకరోజు చేస్తాం, బట్ ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా 1 గంట పాటు తమ కోసం తాము కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనైతే చాలాసార్లు నేను ప్రత్యక్షంగా అయితే రోజు గేమ్ ఆడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది, బట్ ఎస్టర్డే నైట్ కూడా 11 to 11:45 ఆడొచ్చాను. ఏదో ఒక రోజు మనం ఎలా తింటాము, నిద్రపోతాము, అలానే 1 గంట పాటు మన కోసం మనం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో మీకోసమే కాదు, మీ హెల్త్ మీకు సంబంధించిందే కాదు, మీ హెల్త్ ఆర్గనైజేషన్కి కూడా సంబంధించినది, మీ హెల్త్ సమాజానికి కూడా సంబంధించినది. ఏ సమాజంలో అయితే హెల్తీగా ఉంటామో మానసికంగా శారీరకంగా, ఆ సమాజం బాగా అభివృద్ధి చెందిన సమాజంగా కూడా చెప్తారు. అందుకే స్కూల్ కరికులంలో కంపల్సరీగా చేశారు, చాలా స్పోర్ట్స్ కంపల్సరీగా చేశారు. స్పోర్ట్స్ 1 hour 45 minutes కంపల్సరీగా సిలబస్లో ఇంక్లూడ్ కూడా చేశారు.